హలో గైస్, నేను మీ తరుణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేశానో, యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో మీకు ఒక చిన్న రీజన్ చెప్తాను. యాక్చువల్గా నిన్న 31, ఈరోజు వచ్చేసి February 1. శాలరీ డేట్ వచ్చి నిన్న 31 ఈవినింగ్ ఆర్ నైట్ 10-11 కంతా నాకు శాలరీ క్రెడిట్ అవుతుంది. నిన్నేమైందంటే మార్నింగ్ 3 అవుతున్నా కూడా నాకు శాలరీ క్రెడిట్ అవ్వలేదు. నాకు ఆ మెసేజ్ రాలేదనేసి, అకౌంట్లో డబ్బులు పడట్లేదని చెప్పేసి నాకు కొంచెంసేపు నాకేం అర్థం కావట్లేదు. అసలు ఆ శాలరీ రాకపోతే ఏమవుతుంది, ఆ శాలరీ మీద మనం ఎంత డిపెండ్ అయిపోతున్నాము, శాలరీ లేకపోతే మన భవిష్యత్తే ఉండదు అనేలాగా మనం ట్యూన్ అయిపోయి ఉన్నాం. బేసిక్గా మనం దేని గురించి భయపడుతున్నామో ఆ పని ముందు చేయాలనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు శాలరీ రావచ్చు, రాకపోవచ్చు, కానీ నేను బతకగలను అనే నమ్మకం మనలో ఉండాలి. నిన్న నైట్ నాకు ఆ నమ్మకం లేదన్న విషయం నాకు తెలిసింది. ఎంతలా అంటే నాకు 3:30 నుంచి నాకు నిద్ర పట్టట్లేదు. శాలరీ వస్తుందా రాదా, లేదా ఇంకేమైనా హోల్డ్ చేశారా, కంప్లీట్గా మైండ్ బ్లాంక్ అయిపోయేసి ఆలోచనలు ఎటిటో వెళ్ళిపోయినాయి. సో ఇట్లాంటి భయాల నుంచి, ఇటువంటి టెన్షన్స్ నుంచి మనం ఇండిపెండెంట్గా బతకాలంటే మనకి శాలరీ ఒకటే కాదు, మనకు ఆల్టర్నేట్గా ఇంకొకటి కూడా ఏదో ఒకటి ఉండాలి అని డిసైడ్ అయ్యేసే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది రీజన్. నాకు ప్యాషన్ అట్లాంటివి ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలి, మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, ఈ 2 పాయింట్ల మీద నా జీవితం ఉంది. ఈ 2 పాయింట్ల మీద నా లైఫ్ కూడా పోతుంది. నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు నాకేం గుర్తుండదు. అంటే ఎట్లా అంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, అవన్నీ నాకేం అనిపించదు. వన్ డే నాకు లీవ్ దొరికిందంటే అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అదొక టైప్ ఆఫ్ ఎమోషన్, అదొక టైప్ ఆఫ్ భయం, అదొక టైప్ ఆఫ్ టెన్షన్. లైఫ్ ఏమవుతుందో, ఎట్లా అవుతుందో, ఏమైపోతుందో అనేసి ఒకే ఒక టెన్షన్. అందుకోసమే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నా. వీడియోస్ పెడతా, మంచి వీడియోస్, మంచి కంటెంట్ క్రియేట్ చేస్తా, డబ్బులు సంపాదించుకుంటా. ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇంకొక ఆల్టర్నేట్గా మనం ఏదో ఒకటి చేయాలి అంటే మాత్రం దయచేసి టైం మాత్రం వేస్ట్ చేయకండి. మీరు స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేస్తే 100% రిజల్ట్ ఈరోజు రాకపోయినా ఒక 1 year తర్వాత, 6 months తర్వాత 100% మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు చేసిన దానికే డబ్బులు వస్తాయి అని చెప్పేసి జాబ్ కానీ, బిజినెస్ కానీ వీటి మీద ఆధారపడితే అది నిలిచిపోయిన రోజు మీరు ఎంత బాధపడాలో, ఎన్ని టెన్షన్లు పడాలో అది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో నేనేమంటున్నా అంటే, బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఏది అనేది ఒకసారి రీసెర్చ్ చేయండి. మీకు బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్, అరే మనం ఈరోజు పని చేయకపోయినా పర్వాలా, మనకు డబ్బులు వస్తాయి అనే ప్లాట్ఫామ్ మీద మీ టైంని ఇన్వెస్ట్ చేయండి. మీ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేయండి. మీరు అలా ఇన్వెస్ట్ చేసిన 1 yearకో 6 monthsకో మీకు దాంట్లోంచి రిటర్న్స్ వస్తాయి. మీకు ఒకే రోజులో రిటర్న్స్ అయితే రాదు. ఒకే రోజు మీరు, ఇది కల కాదు, పడుకుంటే నైట్లో తెల్లారికంతా కోటీశ్వరులు అయిపోయి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతామనేసి మాత్రం అనుకోవద్దండి.
100% ఏదో ఒకరోజు అవుతుంది. బీ కాన్ఫిడెంట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అంతే నేను చెప్పాలనుకున్నది. నైట్ నాకు వచ్చిన టెన్షన్కి ఫస్ట్ నాకేమైపోయిందంటే, ఆ డబ్బులు పడకపోతే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏముంది, నెక్స్ట్ ఎవరిని అడగాల, ఎంతమందిని అడుక్కోవాలా డబ్బులు, ఇదే మైండ్ సెట్ నాకు చాలా చాలా అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది. అది భయం అనుకోవాలా, లేదంటే నా చేతకంతనం అనుకోవాలా, లేకపోతే నేను టెన్షన్ పడుతున్నాను, నాకు డబ్బులు లేవు అనుకోవాలా, ఏదైనా కావచ్చు. కానీ ఆ ఫీలింగ్ మాత్రం చాలా చాలా నరకంగా అనిపించింది. సో మీకు కూడా నేను చెప్పేది అదే. జాబ్ చేస్తున్నా సరే, జాబ్ని అయితే నేను తప్పు చెప్పను, జాబ్ చేస్తున్నా సరే, జాబ్లో మీకు డబ్బులు వస్తున్నా సరే, మీరు ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి దాంట్లోంచి మీరు రిటర్న్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పాలనుకున్నది ఇదే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఇదే. మీరు తప్పుగా అనుకున్నా, వీడు డబ్బుల కోసమే అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు ఈరోజు ఫాలోవర్స్ లేకపోవచ్చు, సబ్స్క్రైబర్స్ లేకపోవచ్చు, నెక్స్ట్ రీచ్ లేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఫ్యూచర్లో నేను ఎటువంటి ఎవరికైనా హాని కలిగించే యాప్స్ కావచ్చు, నెక్స్ట్ ప్రమోషన్స్ కావచ్చు, నేను చేయను. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ నేను డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే వచ్చాను, అవతలని ముంచేయడానికి రాలేదు. నేను ఫస్ట్ డబ్బులు సంపాదించుకుంటాను తప్ప అవతలోడికి నా వల్ల ఏ హాని జరగదు. నేను ఏ యాప్ని కానీ, ఎటువంటి ప్రమోషన్స్ కానీ నేను చేయను. ఈ వీడియో February 1st, 2026లో రికార్డ్ చేస్తున్నా. మేబీ 2 డేస్లో రిలీజ్ చేస్తా. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. నేను ఇది మీకు మాటిస్తున్నా. నేను ఎటువంటి ప్రమోషన్స్, ఎటువంటి అవతలోడికి హానికరంగా ఇచ్చే ప్రమోషన్స్ నేను చేయను. కేవలం నేను డబ్బులు సంపాదించుకోవాలని మాత్రమే నేను అనుకుంటానే తప్ప అవతలని మంచి డబ్బులు సంపాదించుకోవాలని నా క్యారెక్టర్ నాది కాదు. నాకు ఆ డబ్బులు అవసరం లేదు. నేను హ్యాపీగా బతకాలంటే ఎంత డబ్బులు ఉంటే అంత సరిపోతుంది. నాకు అవసరం లేదు ఇంకా. ప్లీజ్ గాయస్, ప్లీజ్ సపోర్ట్ మీ and subscribe to my YouTube channel. Thank you. Thanks for watching. Thank you.